వేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ స్మార్ట్ సిటీలో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా ఆల్ ఒంబ్రే ఆర్కాడియా అపార్ట్మెంట్స్ లో మీరు ఊహించని అతి తక్కువ ధరలలో 1100 నుండి 1150 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో 3 BHK ఫ్లాట్స్ కలవు. మా ప్రత్యేకతలు నిరంతరం సీసీ కెమెరా పర్యవేక్షణ, పార్కింగ్ సదుపాయం మరియు లిఫ్ట్ సౌకర్యం కలదు. 24 గంటల పాటు సెక్యూరిటీ గార్డ్ పర్యవేక్షణ. వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 9395108089 9642837274 9866185484. వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు, కాంగ్రెస్ బీజేపీ ఖాళీ. హన్మకొండలో కిడ్నాపర్ కలకలం. నెక్కొండ మండల కేంద్రంలో మద్యం మత్తులో కొట్టుకున్న యువకులు, అడ్డు వచ్చిన పోలీసులపై దాడి. కోనసీమ జిల్లాలో అంతర్జిల్లాల దొంగల అరెస్ట్. తెలంగాణలో జరిగిన కులగణన వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే 40 మంది విద్యార్థులు 9+ GPA కంటే ఎక్కువ గ్రేడ్లను పొందాలని అన్ని తరగతుల వసతి గృహాలను తనిఖీలు చేసి వంటగది సిబ్బందికి తగు సూచనలు చేశారు. మెడిసిన్ మరియు స్టోర్స్ ఆఫ్ మెడిసిన్ గురించి అడిగి తెలుసుకున్నారు. కుప్పం పట్టణంలో పట్టపగలే 2 చోట్ల దొంగతనాలు జరిగాయని సామాజిక మాధ్యమాలలో విస్తృత ప్రచారం జరుగుతుంది. ఇల్లంతులో పట్టణ పరిధిలోని సిరి కల్చర్ కార్యాలయం సమీపంలో గల ప్రభుత్వ ఉపాధ్యాయుల ఇంటిలో దొంగతనం జరిగిందని బాధితులు తెలిపారు. గణపతి ఆమోద దంపతులు వృత్తిరీత్యా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నామని, ఉదయం ఉద్యోగానికి వెళ్తే సాయంకాలానికి తిరిగి ఇంటికి వస్తున్నామని అన్నారు. ఈ మధ్య సమయంలో ఇంటిలో ఎవరు లేకపోవడానికి అదునుగా తీసుకున్న దొంగలు సోమవారం తమ ఇంటి బిగాలు పగలగొట్టి దొంగతనానికి దిగినట్లు తెలిపారు. ప్రతిరోజులాగే ఉద్యోగానికి వెళ్లి సాయంకాలానికి ఇంటికి వచ్చి చూస్తే ఇంటిలో దొంగతనం జరిగినట్లు గుర్తించామని అన్నారు. ఈ దొంగతనంలో 2 లక్షల రూపాయల నగదు, 2 కేజీల వెండి, 250 గ్రాముల బంగారు దొంగతనానికి గురైనట్లు తెలిపారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. అయితే సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరుగుతున్నట్లు పట్టణంలో జరిగిన మరో దొంగతనంపై నిజాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
దీన్ని ఓపెన్ చేసినా దాన్ని ఓపెన్ చేసి దీన్ని ఈ లాక్ని నేను ఎడ్జిటీగా ఎంపీపీఎస్ కంగుంది ప్రైమరీ స్కూల్లో పనిచేస్తున్నాను. మా వైఫ్ గరిసబావిలో పనిచేస్తుంది. రోజు యథావిధిగా స్కూల్కి వెళ్ళడానికి 9 గంటలకు ఇంటి బీగాలు లాక్ చేసుకొని స్కూల్కి వెళ్ళిపోయాము. 4:30కి పిల్లల్ని తీసుకుని ఇంటికి రావడంతో తలుపు అంతా డోర్ అంతా లాక్ ఓపెన్ చేసింది. లోపల వెళ్ళి చూడగానే బీరువాలోని నగలు, వెండి అమౌంట్ ఒక 2 లక్షలు, గోల్డ్ 250 గ్రామ్స్ అబోవ్ ఉంది, వెండి 2 kgs అబోవ్ ఉంది. మొత్తం తప్పు జరిగినది. దయచేసి పోలీసు దీని మీద చర్యలు తీసుకోవాల్సింది కోరుచున్నాము. స్కూల్కి వెళ్ళేసి వస్తాము. 9 గంటలకు అంతా స్కూల్కి వెళ్ళిపోతాము. ఈవినింగ్ 4:30కి దా వస్తాము. స్కూల్ నుంచి పాప వాళ్ళు తీసుకొని ఇంటికి వచ్చి చూడగానే ఇల్లు అంతా లాక్ అంతా ఓపెన్ చేస్తుంది, బీరువా అంతా ఓపెన్ 4:20, 4:30 అబోవ్. పోలీసులు తగిన చర్యలు తీసుకోవాల్సింది కోరుచున్నాము. దయచేసి నేను 9 సంవత్సరాలు కష్టపడినంత ఇంట్లో నుండి మొత్తం తీసుకెళ్ళిపోయినాను. బిఎంఆర్ కరాటే టు సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ హన్మకొండ ఆధ్వర్యంలో 3వ రాష్ట్ర స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2025 కరాటే పోటీలు మాస్టర్ బండారు సంతోష్ 2025 కరాటే పోటీలు మాస్టర్ బండారు సంతోష్ 2025 కరాటే పోటీలు మాస్టర్ బండారు సంతోష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హన్మకొండ టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షులు రాజేందర్, కార్యదర్శి సోమయ్య పోటీలను ప్రారంభించారు. కరాటే పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు వరంగల్ టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షులు రామకిషన్, కార్యదర్శి వేణుగోపాల్ అతిథిగా పాల్గొని బహుమతి ప్రదానం చేశారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ ఆత్మరక్షణకు కరాటే ఎంతో దోహదపడుతుందని, ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులు ఉండడం ఎంతో గర్వకారణమని అన్నారు. లాభాపేక్ష లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న కేర్ సేవా ఫౌండేషన్ సభ్యులు కృష్ణ శివకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓఎస్ నాయకులు గ్రాండ్ మాస్టర్ సదానందం, కర్ర వెంకటేష్, శశి, దివ్య, బిఎంఆర్ కోచ్ దినేష్, తేజ, గణేష్, అనుశ్రీ, వైష్ణవి, శాన్వి మోహన్ తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ ఎవరు లేరు, టీచర్స్ ఎవరు లేరు, ఎట్లా పంపాను వద్దు సార్ వద్దు అమ్మ అని అంటాను. చెప్తా సార్ పంపి రిమోట్ నాది చెప్తాడు అన్నా. Okay, stop. Okay, claps. Thank you. వాళ్ళు మానసికంగాను శారీరకంగాను ఎదుగుదల అనేది ఉంటుంది. వాళ్ళు ఎక్కడ పోయినా కూడా ఒంటరిగా ఏ రాత్రి పోయినా కూడా భయపడకుండా స్వేచ్ఛగా వెళ్ళగలుగుతారు. ఇందాక సార్ చెప్పినట్టు కూడా ఎన్నో మహిళల పైన అకృత్యాలు జరుగుతున్నాయి. వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గత ఒక 3 years నుంచి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కేవలం అది 3 months కార్యక్రమాన్ని మరి చేపడుతున్న మరి సంతోష్ గారు వారి బృందానికి ఇది చాలా రిస్క్తో కూడుకున్న కార్యక్రమాలు.
మరి చిన్నప్పుడు కూడా మేము చదువుకున్నప్పుడు కూడా వర్ధన్నపేటలో మన యాకూబ్ గారు వచ్చేది అక్కడికి. మరి ఇదే విధంగా కూడా మేము అప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ఈ కరాటను అప్పుడు ఉండి మరి వరంగల్ నుండి వచ్చి మరి వర్ధన్నపేట ఏరియాలో చెప్పేవారు ఆ రోజుల. మరి యొక్క ఇలా పాల్గొన్న పిల్లలందరికీ కూడా మరి ముందు భవిష్యత్తు మరి ఆ దేవుడు సంఘం కూడా ముందుగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వీటిలో భాగం అవుతున్నటువంటి ముఖ్యంగా కరాటే కోచులైనటువంటి సంతోష్ గారికి, దినేష్ గారికి, గణేష్ గారికి, వైష్ణవి గారికి, అనుశ్రీ గారికి, అలాగే కే సదానందం గారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాము. ముఖ్యంగా ఎక్కువగా చెప్పడం కాదు కానీ పిల్లల గురించి, నేటి పిల్లలే రేపటి భారత పౌరులు అంటాం మనము. వారి లోపల అంటే కరాటేను ముఖ్యంగా చెప్పుకోదలుచుకుంటే నేను ఇంతకుముందే అంటే తెలుసులో కూడా వాళ్ళు మంచి ఉన్నతిని సాధిస్తారు కాబట్టి వారికి మనస్ఫూర్తిగా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈనాటి ఈ ఛాంపియన్షిప్లో గెలిచిన విజేతలకు ముఖ్యంగా ముందు అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఓడిన వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది దీంతో ఎండ్ కాదు, మీకు దీని తర్వాత కూడా దీన్ని ఒక అనుభవంగా తీసుకొని, ఒక చిన్న గుణపాఠంగా తీసుకొని ఇంకా మీరు జీవితంలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. కర్నూలు జిల్లా కారాగారం నందు పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం పాలకొలను గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా సెక్రటరీ తెలుగుదేశం నాయకులు అక్రమాలు, దౌర్జన్యాలను సోషల్ మీడియా ద్వారా పోస్టులు చేస్తున్నాడని అతనిని పోలీసులు అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కర్నూలు జిల్లా కారాగారం నందు పాలకొలను రమేష్ను పరామర్శించి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని అతనికి భరోసానివ్వడం జరిగింది. పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వర ఆలయం ఆదివారం భక్తులతో రద్దీగా మారింది. సుదూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో కాళేశ్వర క్షేత్రాన్ని దర్శించుకునేందుకు ఆర్టీసీ బస్సులలో, ప్రైవేట్ వాహనాలలో వచ్చారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం బస్టాండ్ నుండి హన్మకొండకు వెళ్లి ఆర్టీసీ బస్సులో మహిళ సీట్ కోసం ఖర్చు వేయగా వేరే మహిళలు వచ్చి ఆ సీట్లో కూర్చున్నారు. ఈ క్రమంలో సీట్లో ఖర్చు వేసిన మహిళ వచ్చి ఇది నేను ఆపుకున్నాను, మీరేలా కూర్చుంటారని ప్రశ్నించింది. సుదూరు మహిళ ఇది ఫ్రీ బస్సు, మహిళలు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు, ఇందులో రిజర్వేషన్లు లేవని వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య మాట పెరిగి జుట్టు పట్టుకొని బస్సు కిందకు దిగి మరీ కొట్టుకున్నారు. అక్కడ ఉన్న తోటి ప్రయాణికులు వారికి సర్ది చెప్పడంతో గొడవ సద్గుమనింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తెలంగాణలో వేములవాడ తర్వాత ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వర ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో బస్సుల సంఖ్య పెంచాలని ప్రజలు కోరుతున్నారు. పాడు కానీ కొట్లాడలేదు. సకల జీవచరాలకు ప్రాణాధారమైన వెలుగును అందిస్తూ జీవమనుగడకు తోడ్పాటు అందిస్తున్న ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. ఈరోజు రథసప్తమి పర్వదిన సందర్భంగా సూర్య భగవానుడు దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి
వేంప్లవాడ రాజన్న ఆలయంలోని దర్గాను కూల్చివేస్తామని చెప్పిన అఘోరి తన శపథం నెరవేర్చుకోవడంలో విఫలమైంది. ఆలయం వైపు బయలుదేరిన అఘోరిని తంగలపల్లి మండలం జిల్లెల గ్రామ శివార్లో ఈరోజు సాయంత్రం పోలీసులు ఆపివేశారు. తన కారులో నుంచి దిగకపోవడంతో పోలీసులు మహిళా అఘోరి వాహనాన్ని టోయింగ్ వ్యాన్తో బంధించి హైదరాబాద్ రూట్లో పోలీసులు తరలించారు. దర్గాను కూల్చివేస్తానని అఘోరి ముందే చెప్పారు. దాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వేంప్లవాడ పట్టణానికి నలువైపుల పోలీసులు మోహరించారు. పోలీసులకు తలనొప్పిగా మారిన మహిళా అఘోరి వ్యవహారం రోజు రోజుకు మితిమీరిపోతుంది. ఏదో ఒక రోజు ఒక ఊరికి వెళ్లడం, స్థానికులతో గొడవ పడడం, గ్రామస్తులతో వాగ్వాదం పెట్టుకోవడం, రచ్చరచ్చ చేయడంతో అఘోరిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. తిరుపతి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం నందు రుద్రపాదాల వద్ద ఉన్న చతుర్ముఖ సూర్య భగవాన్ ఆలయంలో రథసప్తమి సందర్భంగా శ్రీ చతుర్ముఖ సూర్య భగవాన్ స్వామి వారికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో శ్రీ చతుర్ముఖ సూర్య భగవాన్ స్వామి వారికి ప్రత్యేకంగా అభిషేకించి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణాకరన్, గురుకుల్ దేవస్థానం పురోహితుడు అర్ధంగి, ప్రధాన అర్చకులు కరుణాకరన్, గురుకుల్ దేవస్థానం పురోహితుడు అర్ధగిరి, టెంపుల్ సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, ఇన్స్పెక్టర్ హరి యాదవ్ మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ గురు द्वारा श्री परमेश्वर मुद्देश्य परमेश्वर प्रजादेवी समेत श्री सूर्य नारायण स्वामिनः सन्निधौ समक्षे सप्तम्यां शुभदिनौ वासनः वासनस्तु पुष्पार्पयामि ओम शुभकाय नमः विनायकाय नमः ब्रह्मदेवाय नमः नारायणाय नमः बालचन्द्राय नमः राजपतये नमः ओम कस्तूरिपतये नमः ओम सकल देवताये वरदाय नमः ज्ञान देवता आदित्येन समेत नमः महेश कृष्णास्ताभ्या आदित्य बाबा भयामी श्री सूर्य नारायण ओम समाहिता प्रवेश
వాసిని వైద్యనాగ రుద్రానాగ స్థానేషు హన్మకొండలో కిడ్నాపర్ కలకలం 3 చింతల్ విశాల్ వైన్స్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మాయమాటలు చెప్పి ఒక పిల్లవాడిని తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ పట్టుబడ్డ కిడ్నాపర్. తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు రథసప్తమి సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసన్నంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారు సూర్యప్రభ చప్పర వాహనాలపై నగరోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ మరియు దేవస్థానం అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
మరో బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.